క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Innareddy and all other souls to rest in peace, mass offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family members. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Yeluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. ఈ యొక్క పూజ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని ఈ దివ్య పూజా బలిలో వారి కోసం ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునం. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యమోటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీ దివ్య నామమునకు గొప్ప మహిమను చేకూర్చు నిమిత్తము లోకమంతటా చాటి చెప్పుటకు పునీత లయోలా ఇగ్నేషియాస్ను హెచ్చరించితివి. ఇతని పుణ్య జీవితమును ఆదర్శముగా తీసుకొని ఈ లోకములో మంచి పోరాటమును పోరాడి అతనితో పాటు స్వర్గపు కిరీటమును బహుమానముగా పొందగలిగినట్లు కృపజూపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమకాండము 45వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 మరియు 34 నుండి 38 వరకు. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే సమస్తమును నెరవేర్చెను. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ సంవత్సరము మొదటి నెల మొదటి రోజున మందిరము నిలువపెట్టబడెను. యావే మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే గుడారమును నిర్మించెను. అతడు దాని దిమ్మలలో చట్రములను నిలిపి దాని అడ్డకర్రలను దూర్చి స్తంభములను నెలకొల్పెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే అతడు మందిరము మీద గుడారము పరిచి వాని మీద గుడారపు కప్పును వేసెను. అతడు సాక్ష్యపు శాసనముల పలకలు కొనివచ్చి మందసములో పెట్టెను. ఆ మందసము కడియములలో మూతకర్రలను దూర్చి దాని మీది కరుణాపీఠము నుంచెను. మందసమును గుడారమున ఉంచి దాని ముందట అడ్డు తెరలను అమర్చి ప్రభువు ఆజ్ఞాపించినట్లే మందసమును ఇతరుల కంటబడనీయడాయెను. మేఘము సమావేశపు గుడారమును కప్పివేసెను. ప్రభు తేజస్సు దానిని నింపెను. మేఘము గుడారమును కప్పుట వలనను ప్రభువు తేజస్సు దానిని నింపివేయుట వలనను మోషే గుడారమున అడుగు పెట్టలేకపోయెను. మేఘము గుడారము మీది నుండి పైకి లేచినప్పుడు గాని ఇజ్రాయేలీలు ఒక విడిది నుండి మరి ఒక విడిదికి పయనము కట్టెడివారు కారు. మేఘము పైకి లేవనిచో వారు విడిది నుండి కదిలెడివారు కారు. అది పైకి లేచు వరకు కనిపెట్టుకొని ఉండెడివారు. పగలు ప్రభు మేఘము గుడారముపై నిలిచెడిది. రేయి ఆ మేఘము నుండి నిప్పు వెడలెదిది. ఇజ్రాయేలీలు విడిది నుండి విడిదికి పయనము చేసినంత కాలము ఆ మేఘమును ఆ నిప్పును చూచుచునే ఉండెరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా, ఇదిగో స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా, ఇదిగో స్తుతుల సింహాసనం కృపామయుడా.
సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము వచనములు 47 నుండి 53 వరకు. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నింపినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చొండి మంచి చేపలను బుట్టలో వేసి పనికి రానివి పారవేయుదురు. అట్లే అంతకాలమునందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరకు కొందురు. వీనినన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసును అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలియున్నాడు అని అనెను. యేసు ఈ ఉపమానములను ముగించి అచట నుండి వెడలి తన పట్టణమునకు చేరెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుని యొక్క వాక్యము పరలోక రాజ్యము గురించి తెలియజేస్తూ ఉంది. మరి ముఖ్యముగా దేవుడు తన పరలోక రాజ్యాన్ని కొన్ని ఉపమానముల ద్వారా దేవుడు మనందరికీ కూడా అర్థవంతమైనటువంటి రీతిలో ఈ ఉపమానములను చెబుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపమానము మంచి చేపలు చెడు చేపలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరలోక రాజ్యము సముద్రములో వేయబడినటువంటి వలవలే పోలి ఉన్నది. మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, మనము సముద్రములో కానీ లేకపోతే చెరువులో కానీ వల వేసినప్పుడు అక్కడ అనేక రకములైనటువంటి చేపలు పడుతూ ఉంటాయి. చేపలతో పాటు ఇంకా వేరువేరు పడుతూ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే ఆ చేపలన్నిటిని కూడా ఒడ్డుకు తీసుకొని వచ్చి అందులో ఏది మంచిది చనిపోయినవి ఏంటి అని ప్రక్కన పడేసి మంచివన్నీ కూడా మన బుట్టలో వేసుకుంటూ ఉంటాం. మనకు కావలసినవి మనం తీసుకుంటూ ఉంటాం. అలాగనే ప్రియదేని బిడ్డలారా, దేవుడు తన వాక్యాన్ని ప్రజలందరికీ కూడా తన ప్రవక్తల ద్వారా గురువుల ద్వారా మనందరికీ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తారో వారు మాత్రమే నిత్య జీవితము పొందుతూ ఉంటారు. అందుకనే మనం చూస్తూ ఉన్నాము, ఆ యొక్క చేపలు ఏదైతే మంచి చేపలు ఉన్నాయో చక్కగా మనము ఇంటికి తీసుకొని వచ్చి మంచిగా తిని మనము శారీరకముగా మనము శక్తిని పొందుతూ ఉంటాం. మరి వాక్యము కూడా మనము మంచిని గ్రహించి ఏదైతే దానిని మనం గ్రహించి ఉన్నామో ఆ వాక్యానుసారముగా మనం జీవించాలి. అలా జీవించకుండా వాక్యము వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నీవు నరకంలోకి పడవేయబడతారు, నరకంలోకి నెట్టివేయబడుతూ ఉంటారు. కనుక మనందరము కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి నీవు మంచి చేప వలె ఉన్నావా, చెడు చేప వలె ఉన్నావా? మంచి చేప మనకు ఉపయోగార్థకముగా ఉంటూ ఉంది, మరి చెడు చేప ఎందుకు పనికి రానిటువంటి వానిగా ఉంటూ ఉంది. కనుక మనందరము కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ఎలా జీవిస్తూ ఉన్నాం, ఎలా ఉన్నాం?
ఎలాంటి చేపను మనం పోలి ఉన్నాం అన్నది ఆత్మ పరిశీలన చేసుకొని ఆ యొక్క వాక్యానుసారముగా మనం జీవించుకొని ఏదైతే వాక్యము వింటూ ఉన్నామో ఆ వాక్యానుసారముగా మనము జీవించుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. నీ వాక్య ప్రేరణను స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణను స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవ స్పందించుమయా, స్వీకరించుమో దేవ సంధించుమయా. సదయా నీ సేవలో మము నిలుపుమయా, సదయా నీ సేవలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము. సహోదరి సహోదరులారం, నేనునో మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభు అయిన సర్వేశ్వరం, పునీత ఇగ్నేషియస్ ఉత్సవమును కొనియాడుచు మేము తెచ్చిన అర్పణలు నీకు ప్రియపడునుగాక. పునీతత్వమునకు జీవజలాశయమైన పరమరహస్యములు మమ్ము పవిత్రపరచి సత్యములో స్థిరపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ స్త్రీ సభకు పునీత లయోలా ఇగ్నేషియస్ గారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ దేని బిడ్లారా, ఈ దివ్య పూజా బలిలో ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి దేవునికి సమర్పించుకొని దేవుడు వారి యొక్క కుటుంబాలను హేరాళముగా ఆశీర్వదించాలని, మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రత్యేక బిడ్డను దేవుడు దీవించాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానభగద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, ఇది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఇగ్నేషియాస్ గౌరవార్థము సంస్మరణ దినమున కృతజ్ఞతా భావముతో మేము సమర్పించు స్తుతి బలి మమ్ముని నిత్య వైభవ నిరంతర స్థుతికి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత. జగదీశ్వరుని జన